మని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. స్థానిక 14వ డివిజన్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఒకసారి గత ఆ ప్రభుత్వంలో చూసుకుంటే 1వ తారీఖు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఆర్థిక భారం ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, అదే కొద్దిగా గ్యాప్ కాదు, వేరే ప్రాంతాల్లో గ్యాప్ అంటే ఒక్కొక్కసారి 3,000, 3,500 ఇచ్చి మనం 4,000, వేరే దగ్గర గ్యాప్ అనేది చాలా రాష్ట్రాల్లో 1,500 లోపు ఉంటుంది పెన్షన్, పక్క రాష్ట్రంలో 2,000 చిల్లరతో ఉంది. అంటే దాదాపు 100% డిఫరెన్స్ తోటి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. దివ్యాంగులకి ఆల్మోస్ట్ 6,000, పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15,000 రూపాయలు. సో ఈ విధంగా అవసరమైన వాళ్ళందరికీ సంక్షేమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక 86 మందికి కొత్త పెన్షన్లు కూడా ఈ రోజున ఈ 1వ తారీఖున శాంక్షన్ అయినాయి. ఒక గుంటూరు ఈస్ట్ తీసుకుంటే 25,000, అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు, 11 కోట్ల దగ్గరగా. గుంటూరు వెస్ట్లో 20,000, అంటే దాదాపు 9 కోట్లు. ప్రతిపాడు రూరల్లో 11,000, దాదాపు 5 కోట్లు. మొత్తం 25 కోట్ల రూపాయల పెన్షన్ ఈరోజు ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు ఎక్కడైనా సరే పెన్షన్లు అర్హులు కాకుండా తీసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని సహకరిస్తే ఇంకా అర్హులు అయిన వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి, విడోస్ అయిన వాళ్ళకి, అనుగోళ్ళకి కానీ ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాళలో చేసుకుంటూ బ్యాలెన్స్డ్ వేలో వెళుతున్నటువంటి అతి తక్కువ ప్రభుత్వాలలో దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఎన్టీఆర్ భరోసా